అందరికీ నమస్కారం అండి. నా పేరు ఉన్నమట్ల సునీత. నేను ఏలూరు పార్లమెంట్ తెలుగు మహిళా జనరల్ సెక్రటరీని మాట్లాడుతున్నాను. ఈరోజు ఆంధ్రుల కళల రాజధాని అమరావతి. ఈ అమరావతిని జర్నలిస్ట్ కృష్ణరాజు అనే ఒక వ్యక్తి సాక్షి టీవీ డిబేట్లో వేశ్యల రాజధాని అని చాలా నీచంగా అసహ్యంగా మాట్లాడాడు. అంటే ఒక ఆడపిల్లగా నేను ఆ మాట మాట్లాడటానికి కూడా నాకు చాలా ఇబ్బందిగా ఉంది. కానీ ఈ సందర్భంలో చెప్పాల్సిన పరిస్థితి మాకు వస్తుంది కాబట్టి అంత నీచంగా మాట్లాడిన ఆ జర్నలిస్ట్ కృష్ణరాజు ఈ సాక్షి టీవీ అనేది భారతీ రెడ్డి ఛానల్, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సొంత ఛానల్లో ఇలాంటి డిబేట్ జరుగుతుంది అంటే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా ఇలాంటి డిబేట్స్ అందులో జరగవు. అంటే జగన్మోహన్ రెడ్డి మహిళలని ఎంత అసహ్యంగా ఏ విధంగా చిత్రీకరిస్తున్నాడు అనేది మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు. ఈరోజు కొమ్మినేని శ్రీనివాస్ అనే ఒక సీనియర్ జర్నలిస్టు మహిళ గురించి అసహ్యంగా వేశ్యల రాజధాని అని మాట్లాడితే అతను దానిని ఖండించడం పోయి వ్యంగ్యంగా నవ్వుతున్నాడు. అతని మీద ఈ కృష్ణరాజు అనే మీద తగిన చర్యలు ప్రభుత్వం తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఈరోజు సాక్షి ఛానల్ కూడా జగన్మోహన్ రెడ్డి ఛానల్ అయ్యుండి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఛానల్లో ఇలాంటి పదాలను ఉపయోగిస్తూ మాట్లాడిస్తూ డిబేట్లు చేపిస్తున్నాడంటే అందుకు కారణం తన మాజీ ముఖ్యమంత్రిగా ఉండి కూడా తన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసినటువంటి కుంభకోణాలన్నీ ఈరోజు ప్రజల్లోకి ఒక్కొక్కటిగా బయటకు వస్తుంది. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి, మహిళల్ని ఈ విధంగా మాట్లాడి ఎంతకైనా దిగజారిపోతాడనే దానికి ఇది ఒక్కటే నిదర్శనం. కాబట్టి సాక్షి టీవీ ఛానల్ మీద కూడా, సాక్షి పేపర్ మీద కూడా తగిన చర్యలు తీసుకోవాలి. రాష్ట్రంలో ఈ మన ఆంధ్రప్రదేశ్లో సాక్షి ఛానల్ని, సాక్షి టీవీని కూడా, సాక్షి పేపర్ని కూడా బ్యాన్ చేయాలని మహిళలందరూ కూడా ఈ రోజు మా మనోభావాలన్నీ కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి అలాంటి పదాలు ఇదివరకు ఇంకా ఎవరు ఇక ముందు కూడా చేయకుండా ఉండాలంటే వీళ్ళని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలి. స్ట్రైట్ గా మా డిమాండ్ ఒకటే, సాక్షి పేపర్ని, సాక్షి ఛానల్ని రాష్ట్రంలో నిషేధించాలి. జర్నలిస్టు కృష్ణరాజుని అలాగే కొమ్మినేని శ్రీనివాస్ని ఇద్దరిని కూడా అరెస్టు చేయాలి. తగిన చర్యలు ప్రభుత్వం వారిపైన కఠినంగా తీసుకోవాలని చెప్పి ఈ రోజు మేము వచ్చాము. అలాగే